జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశాలలో మీడియా ప్రవేశం నిషేధం అంటూ కాంగ్రెస్ మేయర్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తరఫున మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. ఈ చర్య ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం సమావేశాలు పబ్లిక్ గా చేయాలని డిమాండ్ చేశారు. డీసీ ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు స్పష్టి చెప్పకపోతే ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి అంటూ శ్రవణ్ హెచ్చరించారు. 2025 విద్యావంతులు ఉన్నటువంటి సమాజంలో ఈరోజు జిహెచ్ఎంసీ పూర్తిగా నిరక్షరాస్యతతో కొట్టుమిట్టాడుతున్న సందేహం మనకు వస్తుంది. అనేక మంది ఆఫీసర్లు, అది డీసీ లెవెల్ కానివ్వండి, ఈ లెవెల్ కానివ్వండి, జాయింట్ కమిషనర్లు కానివ్వండి, అడిషనల్ కమిషనర్లు కానివ్వండి, వీళ్లకు సంబంధించినటువంటి కీసు లేదా లాగిన్స్ పూర్తిగా కింది స్థాయి ఉద్యోగుల దగ్గర, ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దగ్గర ఉంటాయి. చాలా భద్రతతోటి కూడుకున్నటువంటి సమాచారం ఉంటుంది. చాలా చోట్ల టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా కింది స్థాయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే డైరెక్ట్ గా కొట్టేస్తున్నారు. అంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ నడుస్తుందో, అంటే ఆపరేటర్లు పూర్తిగా ఫెయిల్యూర్ అయింది ఈ వ్యవస్థ జిహెచ్ఎంసీలో అని చెప్పడానికి ఇదే నిదర్శనము. అనేక మంది ఆపరేటర్లు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి కావాల్సి అనుకున్నటువంటి ఫైళ్లు ముందుకెళ్తాయి, వాళ్ళకి కావాలనుకున్నటువంటి బిల్లులు మాత్రం ముందుకెళ్తాయి. దానికి కావాలనుకున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి చాలా సీమ్లెస్ గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మిగతా